ఏపీలో టీచర్లను గత ప్రస్తుత ప్రభుత్వాలు ఎలా వాడుకుంటున్నాయి, ఎలాంటి డ్యూటీలు వేస్తున్నాయి, ఏ పనులు చేయిస్తున్నాయి, ఈ విషయంపై నిన్న ఏపీ హోంమంత్రి అనిత ఏమన్నారు, ఆ వ్యాఖ్యలకు వచ్చిన కౌంటర్లేంటి ఇప్పుడు చూద్దాం. నేను కొంతమంది పెద్ద మనుషులు బయటకు వచ్చి అంటే వీళ్ళు టీచర్ని దాన్ని ఏమంటారు, మన మందు షాప్ ఉంది, అది లిక్కర్ షాప్స్ ముందు కర్రలు పెట్టుకుని ఉంచని లైన్లు కూడా, అంటే లిక్కర్ కొనుక్కునే వాళ్ళని కూడా లైన్లో ఎలా పెట్టాలి అన్నది టీచర్లు పెట్టి లైన్ లో పెట్టించిన ఘనత కలిగిన వ్యక్తులు బ్రిడ్జ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు. ఈ ఆర్డర్స్ ఇవన్నీ ప్రభుత్వం ఉద్యోగులను మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టిన ఆర్డర్స్. ఇందులో ఉద్యోగులు మరుగుదొడ్ల దగ్గర, టాయిలెట్ల దగ్గర కాపలా ఉండని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్, పార్కింగ్ల దగ్గర కాపలా ఉండండి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్, పెట్రోల్ బంకుల దగ్గర ఉద్యోగులను డ్యూటీలు వేసిన ఆర్డర్స్ ఇవన్నీ. రేషన్ షాపులు అంటే గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపించే విధానం తీసుకొచ్చే దాన్ని ప్రభుత్వం రద్దు చేసి ఉద్యోగులను, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి రేషన్లు పంచండి అని చెప్పి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ. ఇట్లా మీరు ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగులను ఇంత అడ్డగోలు పనులు చేపిస్తా గత ప్రభుత్వం మీద నిందలేస్తారా?